Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పూజ్యశ్రీ కరుణాంతరంగులైన శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరించడం వల్ల సమస్త పురుషార్థాలు సిద్ధిస్తాయని తెలిసి సంసార సాగరం నుండి తాము తరించడానికి, ఇతరులను తరింపచేయడానికి, ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడానికి ప్రారంభిస్తూ నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేస్తున్నారు. శివానందలహరి మొదటి శ్లోకము. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఈ శ్లోకము శిఖరిణి వృత్తములో ఉన్నది. ఈ శ్లోకమునకు భావము సకల విద్యాస్వరూపులును, సిగలపై అలంకరించుకొనిన చంద్రరేఖలు గలవారును, ఒకరికొకరు తపస్సునకు ఫలముగా దాంపత్యమును పొందినవారును, భక్తులకు అభీష్ట ఫలములను ఇచ్చువారును, ముల్లోకములకు అధికమైన మంగళములను ఇచ్చువారును, ధ్యానము చేయువారి హృదయములందు మాటి మాటికి సాక్షాత్కరించువారును, ఆనందముతో పాటు స్ఫురించు అనుభవము కలవారును అయిన పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు అగుగాక, నమస్కరిస్తున్నాను అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ గ్రంథం శివానందలహరి అనగా శివుని దర్శించుట లేక ధ్యానించుట వలన కలిగే ఆనంద ప్రవాహం. శివానందలహరి జగత్పిత అయిన శివునికి సంబంధించిన స్తోత్రం. అయినా జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణులైన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఇద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకం ఇది. నిజానికి శివానందలహరి అనే సమాస పదం శివ ఆనందలహరి అనే కాక శివ ఆనందలహరి అని కూడా విడదీసి అర్థం గ్రహించవచ్చు. శివ ఆనందలహరి అంటే శివదర్శనం వలన కలిగే ఆనంద ప్రవాహం. శివ ఆనందలహరి అంటే పార్వతీమాత ధ్యాన దర్శనాల వలన కలిగే ఆనంద ప్రవాహం. మరొక రకంగా శివునికి లేక శివకు అనగా పార్వతికి ఆనందాన్ని కలిగించే ఆనంద ప్రవాహం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శివాశివులు ఇద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అనగా శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టి కార్యానికి శక్తుడవుతాడని శంకరులు సౌందర్యలహరిలో చెప్పి ఉన్నారు. భౌతికంగా వ్యక్తం కావడానికి అయ్యవారు అమ్మవారిపై ఆధారపడతారని, అమ్మవారిగా భౌతిక దేహంతో ఏర్పడడానికి అయ్యవారి సంకల్పమే కారణమని మనం అర్థం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుల సంబంధం పరస్పరాధార సంపూరక సంబంధం అని అర్థమవుతుంది. సాంబశివుడు అమ్మతో కలిసి రెండుగా కనపడుతున్నాడు. నిజానికి చూడగా చూడగా ఇదంతా ఒకే వెలుగు అని తెలుస్తుంది. ఒకే వెలుగులో రెండు వెలుగులు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిలో ఒకదానికి శివుడు అని, రెండవ దానికి శివ అని పేరు పెట్టి పిలుస్తున్నామని తెలుసుకోవాలి. ఈ మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. కళాభ్యాం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు రెండు కళలు అనగా వేదమాత ప్రసాదించిన సకల విద్యాస్వరూపులు. విద్య అంటే విముక్తిని ప్రసాదించేదని అర్థం. కళ అంటే కాంతిరేఖ అని అర్థం. ఈ కళలు చంద్రుడికి 16, సూర్యుడికి 12, అగ్నికి 10 ఉన్నాయి. ఈ కళలన్నీ వారికి పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినవే. అంతేకాదు మనస్సును ఉల్లాసపరిచే లలిత కళలు కూడా
శివాశివ స్వరూపాలే. గృహోపయోగ కళలు 64, అవి కూడా శివాశివ స్వరూపాలే. సకల విద్యలను తామే స్వరూపంగా ఉన్నవారు లేక పార్వతీ పరమేశ్వర రూపములే సకల విద్యలు అని మనం తెలుసుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని సకల విద్యల స్వరూపంగా ధ్యానించే ఉద్దేశంతో వారిని కళాభ్యాం అని శంకర్లు పిలిచారు. ఆమె జ్ఞానప్రసూన అయితే ఆయన జ్ఞానమూర్తి అని మనం ఈ కళాభ్యాం అనే విశేషణాన్ని బట్టి గ్రహించాలి. చూడాలంకృత శశికళాభ్యాం. సామాన్యంగా దేవతా దంపతులలో భార్యాభర్తలలో ఎవరి అలంకరణలు వారికి ఉంటాయి. కానీ పార్వతీ పరమేశ్వరులు మాత్రం ఇద్దరు శిఖలలో చంద్రరేఖనే ధరిస్తారు. ఇలా ఇద్దరూ వారి వారి తలలపై చంద్రుణ్ణి అలంకారంగా ధరించే అభిరుచి కలిగి ఉండటం ఆ ఆది దంపతుల దివ్య దాంపత్య పటుత్వాన్ని సూచిస్తోంది. చంద్రకళలు పైకి పార్వతీ పరమేశ్వరులకు అలంకారంగా కనబడతాయి. కానీ నిజానికి వారి శిరస్సులే ఆ చంద్రకళలకు కళాకాంతులను కలకాలము అనుగ్రహిస్తున్నాయి. గణపతి కూడా తన శిరస్సున చంద్రకళను అలంకరించుకున్నాడు. ఫాలచంద్రో గజాననః అని స్మృతి చెప్తోంది. చూడ అంటే సిగ, జుట్టు అని 2 అర్థాలున్నాయి. చూడాలంకృతము అంటే శిఖలో అలంకరించుకోవడం. శశికళలు అంటే చంద్రకళలు. నిజ తపఃఫలాభ్యాం. పార్వతి శివుని కోసం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. శివుడు సతీవియోగానంతరం పార్వతిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు. ఈ విధంగా వారు చేసిన తపస్సుల ఫలితంగానే శివాశివులు భార్యాభర్తలయ్యారు. ఎన్ని యుగాలైనా కల్పాలైనా విడదీయలేనంతగా ఈ జంట ఒకరి శరీరంలో ఒకరు సగమై ఇమిడిపోయారు. అర్ధనారీశ్వర రూపంగా వారు స్థిరపడిపోయారు. వారిద్దరి తపస్సులకు ఫలితం వారిద్దరికీ దక్కింది. పార్వతిని ఎవరి కోసం అమ్మా ఈ తపస్సు అని అడిగితే పరమేశ్వరుని కోసం అంటుంది. అదే శివుణ్ణి అడిగితే పార్వతి కోసం అంటాడు. ఇది నిజమే. అమ్మలోని శక్తి అయ్యా శివునిలో ప్రవేశిస్తే కానీ ఆయనకు చైతన్యమే లేదు. అయ్యలో ప్రవేశింపకపోతే ఆ శక్తికి వినియోగమే లేదు. శక్తి శక్త స్వరూపాలైన శివాశివులు ఇద్దరూ ఆదుకోకపోతే ఈ లోకాలే ఉండవు. ఇదే వారిద్దరి తపోరహస్యం అని శలాకవారు చెప్పారు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. పార్వతీ పరమేశ్వరులు భక్తులు కోరుకున్న వాటినే కాకుండా భక్తులకు అవసరమైన వాటిని కూడా ప్రసాదిస్తారు. శక్తి, ఆయువు, సంపద, అందము, పదవి, భక్తి, రక్తి ఈ విధమైన వాటిని భక్తులకు వారి వారి పూర్వకర్మ ఫలాలుగా భగవంతుడు ప్రసాదిస్తాడు. ముక్తి అంటే జనన మరణాతీతమైన స్థితిని పొందటం. నిజానికి జనన మరణాతీతమైన స్థితిని అంటే ముక్తిని పొందాలంటే ఆ జనన మరణాలను జయించిన దేవతలను మాత్రమే ఆరాధించాలి. అట్టి దేవతల అనుగ్రహం ఉంటేనే జనన మరణాతీత స్థితి కలుగుతుంది. జనన మరణాలు జయించిన వాడు పరమశివుడు. చూడండి, పుట్టుకకు కారణం స్త్రీ పురుషుల మధ్య ఉన్న కామం. ఈ కామం మన్మథ ప్రేరితం. కామప్రేరకుడైన మన్మధుణ్ణి జయించిన వాడు పరమేశ్వరుడొక్కడే. ఆయన తన పాలనేత్రాగ్నితో మన్మధుణ్ణి భస్మం చేశాడు. కాబట్టి జననాతీత స్థితిని పొందాలంటే మరణం అంటే భయం ఉండకూడదు. మరణాన్ని జయింపగలిగిన వారికి మరణం అంటే భయం ఉండదు. మార్కండేయుడికి బ్రహ్మ ప్రసాదించిన ఆయువు 16 సంవత్సరాలే. పరమేశ్వరలింగాన్ని మార్కండేయుడు ఆలింగనం చేసుకుని మృత్యుంజయ జపం చేశాడు. మృత్యుదేవత అయిన యముడు అతని ప్రాణాలు తీయలేకపోయాడు. అంతేకాదు, యముని వక్షస్థలంపై శివుడు తన ఎడమ కాలితో తన్నాడు. అర్ధనారీశ్వరుడైన శివుడిలో ఆయన ఎడమ పాదం అమ్మవారిదే కదా. అంటే మరణాతీత స్థితి రావాలంటే అమ్మవారిని ఆశ్రయించాల్సిందే అన్నమాట. ఈ విషయాన్నే శ్రీ కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు
తన జగద్గురు బోధలు అనే గ్రంథంలో ఇలా చెప్పారు. కంటితో కాముని కాల్చివేశాడట, కాలితో కాళుని తన్నివేశాడట అని. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనే విశేషణం ఈ చెప్పినటువంటి విషయాలని తెలుపుతోంది. అస్తోకత్ త్రిభువన శివాభ్యాం. అస్తోకత్ త్రిభువన శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులు అధికంగా ముల్లోకాలకు మంగళములను చేకూర్చువారు అని అర్థం. ముల్లోకాల యోగక్షేమాలు ఆ ఆది దంపతులే చూడాలి. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములలో లయమును చేస్తాడు కదా. అంటే జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన యందు లయం చేసి రక్షిస్తాడు. అంతేకాని శివుడు వినాశకారకుడు కాదు. శివుడు రక్షకుడే కానీ భక్షకుడు కాదని గ్రహించాలి. అలాగే సృష్టి వ్యక్తమైనప్పుడు సృష్టి స్వరూపిణి అయిన జగన్మాత పార్వతీదేవి జీవజాలాన్ని పెంచి పోషించి రక్షిస్తూ శుభాలను అందిస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ అస్తోక త్రిభువన శివప్రదాయకులు అని మనం గుర్తించాలి. హృది పునర్భవాభ్యాం. పార్వతీ పరమేశ్వరులను స్మరించుకుంటే వారు మనకు మన హృదయాలలో ప్రత్యక్షమవుతారు. వీరు పుట్టుక లేనివారు, నిత్యులు, కానీ హృదయంలో మరలా మరలా ఆవిర్భవిస్తూ ఉంటారు. ఆవిర్భవించటం అంటే హృదయంలో అజ్ఞానపు తెర తొలగగానే భక్తులకు దర్శనం ఇస్తారు. భక్తులు ధ్యానించినప్పుడల్లా వారు వారి హృదయంలో సాక్షాత్కరిస్తారు. అందుకే వేదమాత శివుణ్ణి సద్యోజాతుడు అని పేర్కొంది. సద్యోజాతుడు అంటే అక్కడికక్కడ అవతరిస్తాడని భావం. మనం పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తే వారు మన హృదయాన్ని స్పృశిస్తారు. వారికి విసుగు చిరాకు ఉండదు. ఈ హృది పునర్భవాభ్యాం అనే విశేషణం దీనిని నిర్ధారిస్తోంది. ఆనందస్ఫురదనుభవాభ్యాం. నిద్రాణమై జడస్థితిలో ఉన్న మనస్సులో ఒక్కసారి ఈ ఆది దంపతులను స్మరిస్తే వెంటనే మేఘంలోని మెరుపుల మంచి ప్రకాశంతో హృదయంలోనే చూడగలిగే స్వరూపాలతో సాక్షాత్కరింపగలిగిన వారు వీరు. మనం వారిని స్మరిస్తే వారు మనకు మెరుపులా స్ఫురిస్తారు. ఈ కార్యం ఆలస్యం లేకుండా తక్షణం జరుగుతుందని ఈ ఆనందస్ఫురదనుభవాభ్యాం అనే విశేషణం తెలుపుతుంది. శివాభ్యాం. శివాభ్యాం అంటే శివుడు మరియు పార్వతి. శివ శివ అనే రెండు పదాలకు సమాసం చేస్తే శివాభ్యాం అనే సమాసం సిద్ధిస్తుంది. శివాభ్యాం అంటే మంగళకారకులు అని అర్థం. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నామమును బట్టి రూపాన్ని బట్టి ఏ దేవుడు శివుడో అనగా మంగళకారుడో, ఏ దేవి సర్వమంగళయో వారిద్దరినీ స్మరించటం వల్ల సర్వత్రా జయము మంగళము కలుగుతుందని స్మృతివాక్యం. ఈ స్మృతివాక్యాన్ని బట్టి పార్వతీ పరమేశ్వరులు శివులు అంటే మంగళములను లేక శోభనములను కలిగించేవారు. పార్వతీ పరమేశ్వరుల వలనే లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు, సరస్వతీ చతుర్ముఖులు వంటి జంటలను వీరిలో ఒకరిని విడిచి ఒకరిని ఉపాసించకూడదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. మేనతిరియం భవతు అంటే ఈ నమస్కారము, భవతు అంటే అగుగాక. పైన చెప్పినటువంటి పార్వతీ పరమేశ్వరులకు నా ఈ నమస్కారము అగుగాక అని అర్థం. అంటే పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అని ఫలితార్థం. శిఖరిణీ వృత్తం. శ్రీ శంకర భగవత్పాదులు ఈ శివానందలహరి స్తోత్రాన్ని శ్రీశైల పర్వతంపై ఉన్న రోజుల్లో రాశారట. శ్రీశైలం నల్లమల కొండలలో ఉంది. మల అంటే కొండ, కొండపై శిఖరములు ఉంటాయి. అందుకేనేమో శంకరులు శివానందలహరిలో 1 నుండి 27వ శ్లోకం వరకు అన్నీ శిఖరిణీ వృత్తాలే వ్రాశారని పండితుల ఊహ. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.